నిజం. నిజంగా కడలి నది సరాగాలే కలసే మన అనురాగాలు కడలి నది సరాగాలే కలసే మన అనురాగాలు తొలి పూజ చేసిన మల్లికలే మరు జన్మ నోచిన అల్లికలు కలికి నెన్నుదిటిపై కాశ్మీర తిలకాలు కన్యాకుమారికే కాంతిరేఖ ముదిత నౌలలోని ముద్ద మందారాలు ఎదను విచ్చిన వేళ ఏరువాక శిలకు చైతన్యాలు శిల్ప సౌందర్యాలు శృంగార కవితకే చిలిపిటీగా చెలిమి శత వసంతాలై వెలసే మన అనుబంధాలు ఒకనాటి కలలో మెలకువలే ఈనాటి కోగిలి కలయికలు ఉన్నదే మాయ పిడివాదమై నీవు నడచి వచ్చిన సోకు నన్ను సోక ఉలికి పడి లేచి నీ కన్నె ఉలుకు చూచి ఉలుకు ఉలుకున పొలుపారు తళుకు జూచి మూగతీగలు రాగాలు ముద్దులాడ పాడుకుంటాను వీణనై పడుచు పాట గాలి పెట్టుకురా బట్టలు
దిగిపోతాయి బూట్లు సపరేట్ ఏమిటది? కొత్త బట్టలండి సూట్లండి, బూట్లండి, పంచులండి ఎవరికి? తమకేనండి ఎందుకు? ఎందుకేంటి పెళ్లి కదండి పెళ్ళా? ఎవరికి? తమకే అరుణమ్మ గారికేనండి మీకు క్రాప్ చేసి గడ్డం గీయడానికి రంగయ్య గారిని పట్టుకొచ్చామండి. అలాంటి తానం చేయంతకండి, మల్లయ్య తీసుకొచ్చామండి. ఎవరు చెప్పారు ఇవన్నీ? చిన్నమ్మ గారు చెప్పారండి. మీ చిన్నమ్మ గారికి పిచ్చి పట్టింది, మీ అందరికీ పిచ్చి పట్టిందా? లేదండి అయ్యగారు కూడా చెప్పారండి. మీ అయ్యగారికి కూడా పిచ్చి పట్టింది కదా? లేదండి. ఆయన ఎక్కడ ముహూర్తం వేసి తగిలారండి. ఏ ముహూర్తం? పెళ్లి ముహూర్తం అండి. పెళ్లి? ఏమండి గడ్డం ఎట్లా తీసుకుంటారా అండి? అయ్యగారు వచ్చేసారండి. వెంకటాచలపతి గారు వస్తున్నాను. పిలిచారా? అవును. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పని మీద వెళ్ళి వస్తున్నారు. ముహూర్తం పెట్టించడానిక? దేనికి? నా పెళ్లికి. ఎవరు చెప్పారు? ఒక చెప్పారు. అక్కడున్న సూట్లు బూట్లు అందుకేగా. అవే అండి, అవి మా అరుణ ప్రాణం తీస్తుంటేను దాన్ని నమ్మించడం కోసం. నాతో ఆడుకుంటున్నారు. నేనొక బొమ్మను అనుకుంటున్నారా? మీ బొమ్మల కొలలో పెట్టి పెళ్లి చేయడానికి? నేను పిచ్చివాడు అనుకుంటున్నారా? మీ అందరి పాటలకు తాళం వేయడానికి? లేదండి, అవన్నీ తెప్పిస్తే అరుణ తృప్తి పడుతుందేమో అని. వెంకటాచలపతి గారు, మీ తృప్తి కోసం ఇంట్లో ఉండమన్నారు. ఆ అమ్మాయి తృప్తి కోసం పెళ్లి అంటున్నారు. మీ ఆవిడ తృప్తి కోసం రేపు కాపురం కూడా చేయమంటారు. అలా ఎందుకంటామండి, కొన్నాళ్ళు నాటకం అంతే. 10 మంది మెప్పు కోసం ఆడేది నాటకం, కానీ జీవితంతో ఆడేది మాత్రం నాటకం కాదు. అది వంచన, దగ, మోసం. ఈ మోసం నేను చేయలేను. ఈ నాటకం నేను ఆడలేను. నేనే దేవదాసుని నమ్మించలేను. నేను ఆమెకు ఏమీ కాదు, ఎవరికి ఏమీ కాదు. నన్ను పోనివ్వండి. నన్ను బాబు వెళుతు బాబు, ప్లీజ్ ప్లీజ్. వెంకటాచలపతి గారు మీకే చెప్పేది ఉండు బాబు, నన్ను పోనివ్వండి. బాబు వెళ్ళనివ్వండి. నా మాట విను బాబు, ప్లీజ్ ఎవరి. ఏమండి త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అలాగే. ఏమిటో అరుణ. నీతో సూటిగా ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. సూటిగా? అయితే గుచ్చుకుంటుందన్నమాట. హత్తుకుంటుంది హృదయం ఉంటే. మన హృదయం చచ్చి బ్రతికింది, చాలా గట్టి. మీరేం చెప్పినా తట్టుకుంటుంది. చెప్పండి. తాగుబోతులంటే నాకు అసహ్యం, అయినా భరిస్తున్నాను నా చెల్లెలి కోసం. అహంకారులంటే నాకు అసహ్యం, అయినా సహిస్తున్నాను ఇచ్చిన మాట కోసం. మీరెందుకు ఇలా తాగి చెడిపోతున్నారు? నేను తాగి చెడిపోలేదు, చెడి తాగుతున్నాను. కాసేపు అవి పక్కన పెట్టండి. అవి ముందుంటే నేను మాట్లాడలేను. క్షమించాలి, ఇవి ముందు లేకపోతే నేను వినలేను. అరుణ గురించి ఏమనుకుంటున్నారు? అయ్యో పాపం అనుకుంటున్నా. మీరు వెళ్ళిపోతే చచ్చిపోతుందంటున్నారు డాక్టర్లు. అలాగా ఉంటే నువ్వు చచ్చిపోతావురా అంటుంది మనసు. ఎందుకని? అరుణని పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చుగా. హాయ్ హాయ్. అవును, దానికి 25 లక్షల ఆస్తి ఉంది. కావాలంటే నా ఆస్తి కూడా ఉంది. ఉంటే అదంతా మీకే వస్తుంది. ఏమండి, తాగుబోతు చేతిలో ఆస్తి, పిచ్చివాడి చేతిలో రాయి ఒకటే తెలుసు. అందుకే మీరు తాగుడు మానేయాలి. నా చెల్లెల్ని తాగుబోతు వాడికి ఇచ్చి చేస్తే నలుగురిలో నాకు పరువు ఉండాలిగా. కరెక్ట్ కరెక్ట్. చెల్లెలి గారి కోసం పెళ్లి చేసుకోవాలి, అక్కగారి కోసం తాగుడు మానేయాలి. చూడండి, మా ఊళ్ళో ప్రతి శనివారం సంత జరుగుతుంది. అందులో నోరు లేనివి, బుర్ర లేనివి పశువులు దొరుకుతాయి. మంచి ఒంగోలు గిత్తను కొని మెడలో తాడేసే సరిపో. ఓకే? What nonsense are you talking? Where nonsense starts, there sense ends. Where sense ends, there nonsense starts. Okay? ఏమిటా వెటకారం? ఒక పిల్ల చావు బ్రతుకుల్లో ఉండి ఏదో పూర్వజన్మంటూ ఇతనే కావాలని ఏడుస్తూ ఉంటే అవకాశం దొరికింది కదా అని నెత్తినికి కూర్చుంటున్నారా? అదే ప్రశ్న నేను అడుగుతున్నా. ఒక అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉందని
ఆమె జీవితాన్ని నిలబెట్టమని మీరు ప్రాధేయపడితే నేను ఇక్కడికి వచ్చాను. ఆమె అనుకునే వ్యక్తి నేనేనని మీరనమంటే అన్నా. నేను లేకపోతే ఆమె చనిపోతుందని డాక్టర్ చెబితే ఉండాలో వెళ్ళాలో తెలియక నలిగిపోతున్నా. అయినా మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు. ఇందులో స్వార్థమే ఉంది. మీరు ఎవరో ఏమిటో తెలియకుండా నా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నా. ఇది స్వార్థమా? ఇది త్యాగం కాదు. అయినా నేనెవరో ఏమిటో మీరు అర్థం చేసుకున్నారా? నేను పెళ్లి చేసుకునే స్థితిలో ఉన్నానో లేదో మీరు ఆలోచించారా? ఆలోచిస్తే అన్ని సమస్యలే. సమస్యలకి పరిష్కారం తాగుడు కాదు. ఏం చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయో చెప్పండి, నేను చేస్తాను. చెప్తా. చనిపోయిన నా శాంతి నాకు కావాలి. వీటిని గొంతెమ్మ కోరికలంటారు. అంటే తీర్చడం మీ వల్లక. తిరిగి రాని ఆమె కోసం ఆశపడ్డం కంటే మీ గురించే కలవరించే ఈమెనే చేసుకోవచ్చుగా. ఆమె కలవరించే వ్యక్తి నేను కాదుగా. కాదని మనకి తెలుసు, ఆమెకి తెలియదుగా. ఆమెకు తెలియదని నమ్మకద్రోహం చేయమంటారా? లోపే ఉంది, మేము ఇష్టపడుతున్నాం. మీరు ఇష్టపడతారు. మీరు దేనికైనా ఇష్టపడతారు. కానీ నేను నో. ఎందుకో తెలుసా? మనిషికి ఒకే ఒక మనసు ఉంటుంది. అది ఒక్కరికే ఇవ్వబడుతుంది. నా మనస్సు ఎప్పుడో ఇవ్వబడింది. మిగిలింది ఈ కట్టె మాత్రమే. ఈ కట్టె తనదేనని ఆమె భ్రమపడుతోంది. అది రేపు భ్రమ అని తెలిసిన తర్వాత ఆమె జీవితం ఏమవుతుంది చెప్పండి. అప్పుడు నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటా? చూసుకోవడానికి ఇవేమి కూడికలు తీసివేతలు కావు అన్నపూర్ణాదేవి గారు. ఇది జీవితం. జీవితం అంటే ఒక